everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సో దిస్ వీడియో ఇస్ అబౌట్ కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, ఇప్పుడు వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆవు పేడ. ఆవు పేడని మనం ఇంగ్లీష్లో కౌ డంగ్ అని అంటాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఎందుకు ఒక్కడివే కూర్చున్నావు, లేదా నువ్వు ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ సిట్టింగ్ అలోన్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ నీకు ఏమీ తెలీదు. ఎవరికైనా ఏదైనా విషయం గురించి ఏమీ తెలియనప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ నువ్వు చాలా ఎక్కువగా నిద్రపోతున్నావు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ వెంటనే వెళ్ళి ఆమెకు సారీ చెప్పు. పిల్లలు ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఇమీడియట్లీ గో అండ్ అపాలజైజ్ టు హర్. యూ ఇమీడియట్లీ గో అండ్ అపాలజైజ్ టు హర్ ఈ విధంగా చెప్తాం. అపాలజైజింగ్ అంటే క్షమించమని అడగటం అని. ఇదే సెంటెన్స్ని యూ గో అండ్ అపాలజైజ్ టు హర్ ఆర్ యూ గో అండ్ సే సారీ టు హర్ ఇలా కూడా చెప్పచ్చు. దీనికి సంబంధించిన ఫస్ట్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. వై డిడ్ యూ హిట్ హిమ్? హిట్టింగ్ లైక్ దట్ ఈజ్ రాంగ్. వై డిడ్ యూ హిట్ హిమ్? హిట్టింగ్ లైక్ దట్ ఈజ్ రాంగ్ అంటే నువ్వు అతనిని ఎందుకు కొట్టావు? అలా కొట్టడం తప్పు అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే వై డిడ్ యువర్ ఫ్రెండ్ హిట్ యూ? హిట్టింగ్ ఈచ్ అదర్ ఈజ్ రాంగ్. వై డిడ్ యువర్ ఫ్రెండ్ హిట్ యూ? హిట్టింగ్ ఈచ్ అదర్ ఈజ్ రాంగ్ అంటే నీ ఫ్రెండ్ నిన్ను ఎందుకు కొట్టాడు? ఒకరినొకరు ఇలా కొట్టుకోవడం తప్పు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ బుక్స్ అన్నీ ఇలా నాశనం చేయకు. పిల్లలు పుస్తకాలు చింపుతూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో Don't destroy all the books like this. Don't destroy all the books like this ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ why did you tear your books like this? or why did you tear all your books like that? అంటే నువ్వు నీ పుస్తకాలన్నింటినీ ఎందుకు అలా చింపావు అని. tearing అంటే చింపడం అని. Now the second example is I don't buy new books, so you use them carefully. I don't buy new books, so you use them carefully. అంటే నేను కొత్త పుస్తకాలను కొనను, కాబట్టి నువ్వు వీటిని జాగ్రత్తగా వాడుకో అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ చెప్పకుండా బయటకి వెళ్ళకూడదు. ఇదైతే పిల్లలకి చాలా ఎక్కువ సార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ గో అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ. యూ షుడ్ నాట్ గో అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ ఆర్ వితౌట్ టెల్లింగ్ ఈ విధంగా చెప్తాం. వితౌట్ టెల్లింగ్ అంటే చెప్పకుండా అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ గో అవుట్ లైక్ దాట్ సమ్వన్ విల్ టేక్ యూ. ఆర్ ఇఫ్ యూ గో అవుట్ లైక్ దాట్ సమ్వన్ విల్ టేక్ యూ విత్ దెమ్ అంటే నువ్వు గనక ఇలాగే బయటకు వెళ్ళినట్లయితే ఎవరో ఒకరు నిన్ను తీసుకెళ్ళిపోతారు, లేదా ఎవరో ఒకరు నిన్ను ఎత్తుకెళ్ళిపోతారు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ Promise me you won't go out without telling me again. Promise me that you won't go out without telling me again. అంటే నువ్వు మళ్ళీ ఒకసారి లేదా నువ్వు మరొకసారి నాకు చెప్పకుండా బయటకు వెళ్ళను అని నాకు ప్రామిస్ చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ వర్షం పడుతోంది లోనికి రా. వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్ కమ్ ఇన్ సైడ్ ఆర్ It's raining outside, you come inside ఈ విధంగా చెప్తాం. Now the first example is it's raining outside, so you play indoors today. It's raining outside, so you play indoors today
అంటే బయట వర్షం పడుతోంది కాబట్టి నువ్వు ఈరోజు ఇంట్లోనే ఆడుకో అని. Now the second example is, it is raining now, but it will subside after a while. Then you have to go to tuition. It is raining now, but it will subside after a while. Then you have to go to tuition. అంటే ఇప్పుడైతే వర్షం పడుతోంది, కాసేపటి తర్వాత ఆ వర్షం తగ్గిపోతుంది, అప్పుడైతే నువ్వు ట్యూషన్కి వెళ్ళాల్సిందే అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్, తినకుండా అదంతా ఏం చేశావు, లేదా తినకుండా ఫుడ్ అంతా ఏం చేశావు. పిల్లలు సరిగ్గా తిననప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ డూ వితౌట్ ఈటింగ్ ఆల్ ద ఫుడ్, వాట్ డిడ్ యూ డూ వితౌట్ ఈటింగ్ ఆల్ ద ఫుడ్, ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన ఫస్ట్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. Since when are you throwing away rice without eating it? Or since when are you throwing away the rice without eating? అంటే నువ్వు ఎప్పటి నుంచి ఇలా అన్నం తినకుండా అన్నాన్ని పారేస్తున్నావు అని. Since when అంటే ఎప్పటి నుండి అని. Now the second example is, I am cooking the dishes that you like, so what is wrong with you to eat? I am cooking the dishes that you like, so what is wrong with you to eat? అంటే నేను నీకు నచ్చిన వంటకాలనే వండుతున్నాను, కాబట్టి నీకు వాటిని తినడానికి ఏంటి నొప్పి, లేదా వాటిని తినడానికి నీకు ఏంటి ప్రాబ్లం అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, ఈ సీసా ఎలా పగిలింది. ఏదైనా గాజు వస్తువులను పిల్లలు పగలకొట్టినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ దిస్ బాటిల్ బ్రేక్, హౌ డిడ్ దిస్ బాటిల్ బ్రేక్, ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఐ ఫీల్ వెరీ స్కేర్డ్ ఇఫ్ యూ డూ సచ్ థింగ్స్ వెన్ యూ ఆర్ అట్ హోమ్. ఐ ఫీల్ వెరీ స్కేర్డ్ ఇఫ్ యూ డూ సచ్ థింగ్స్ వెన్ యూ ఆర్ అట్ హోమ్. అంటే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటే నాకు చాలా భయంగా అనిపిస్తోంది అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. ఐ ఫీల్ వెరీ కామ్ అట్ హోమ్ ఓన్లీ వెన్ యూ గో టు స్కూల్. I feel very calm at home only when you go to school. అంటే నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తోంది, లేదా ప్రశాంతంగా ఉంటుంది అని. ఇదైతే పిల్లల పేరెంట్స్ అందరూ కూడా ఫీల్ అవుతూనే ఉంటారు కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఇంత త్వరగా ఎందుకు లేచావు. పిల్లలు త్వరగా నిద్రలేచినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ వేకప్ సో ఎర్లీ, వై డిడ్ యూ వేకప్ సో ఎర్లీ, ఈ విధంగా అడుగుతాం. Now the first example is, I haven't finished any of the things I have to do, so you sleep for a while longer. I haven't finished any of the things I have to do or that I have to do, so you sleep for a while longer. అంటే నేను చేయాల్సిన పనులలో ఒక్క పని కూడా పూర్తవ్వలేదు, కాబట్టి నువ్వు ఇంకాసేపు నిద్రపో అని. Now the second example is, you woke up early so you sleep early, or you woke up early so sleep early. అంటే నువ్వు త్వరగా నిద్ర లేచావు కాబట్టి వెళ్ళి త్వరగా నిద్రపో అని. Now the last sentence is, నువ్వు ఇప్పుడు నిద్రపోతావా లేదా, ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ గోయింగ్ టు స్లీప్ నౌ ఆర్ నాట్, ఆర్ యూ గోయింగ్ టు స్లీప్ నౌ ఆర్ నాట్, ఈ విధంగా అడుగుతాం. Let's have some examples now. First one is, it would be better for you if you go quickly and sleep in your bed. It would be better for you if you go quickly and sleep in your bed. అంటే నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకున్నట్లయితే నీకు మంచిది అని, లేదా నువ్వు త్వరగా వెళ్ళి నీ బెడ్ మీద నిద్రపోయినట్లయితే అదే నీకు మంచిది అని. Another example is, you have pissed me off enough. Now go and mind your own business. You have pissed me off enough. Now go and mind your own business. అంటే నువ్వు నన్ను విసిగించింది చాలు, లేదా నువ్వు నాకు కోపం తెప్పించింది చాలు, ఇప్పుడు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker.